వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ కేవలం ఓ బై ఎలక్షన్ కాదు, ఇది కాంగ్రెస్ భవిష్యత్తుకు పొలిటికల్ థ్రిల్లర్. బయట రేవంత్ రెడ్డి నేతృత్వం ఉత్సాహంగా కనిపిస్తోంది, కానీ లోపల పార్టీ అంతర్గత వాతావరణం సైలెంట్ గా మారింది. జూబ్లీహిల్స్ పోరు ఇప్పుడు ప్రజా పోరాటం కాదు, అసలైన పరీక్ష పార్టీ లోపలే మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరిగా ముందుకెళ్తున్నారా, లేక కాంగ్రెస్ లోపలే సైలెంట్ గేమ్ మొదలైందా? తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి థ్రిల్లర్ స్క్రిప్ట్ లా ఉంది. వేదికలపై ఐక్యత కనిపిస్తోంది, కానీ పార్టీ అంతర్గతంగా లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఒకేసారి 4-5 సమాంతర సీఎంలు కనిపిస్తున్నారు. బయటికి అందరూ అంటున్నారు మేమంతా రేవంత్ రెడ్డి వెంటే ఉన్నామని, కానీ లోపల ప్రశ్న ఏంటి అంటే 2029లో ఆ సీట్ ఎవరిది? ప్రతి బడా నేత కళ్లల్లో కూడా ఒకటే గమ్యం, భవిష్యత్తులో సీఎం జాబితాలో తన పేరుండాలి అని. కాంగ్రెస్ లో ఇప్పుడు ఒకరు కాదు 4-5 సీఎంలు కనిపిస్తున్నారు. బయట మేమంతా రేవంత్ రెడ్డి వెంటే అంటున్నారు, కానీ లోపల లెక్కలు మాత్రం వేరే. 2029లో సీఎం ఎవరు, ఎవరి పేరు జాబితాలో ఉంటుంది, ఎవరు దాటిపోతారు అని కుర్చీ కోసం పోటీ మొదలైంది. ప్రతి బడా నేతకు ఇప్పుడు లక్ష్యం ఒక్కటే, తన పేరు కూడా భవిష్యత్ సీఎం జాబితాలో ఉండాలి అని. జూబ్లీహిల్స్ లో గెలిస్తే రేవంత్ తెలంగాణ అర్బన్ లీడర్ గా ముద్ర వేయించుకుంటాడు. అదే 2029లో నెంబర్ 1 సీటుకు దారి తెరుస్తుంది. కానీ ఇదే విజయం అంటే కొందరికి ఆందోళన. వారి లెక్కలు స్పష్టంగా ఉన్నాయి, రేవంత్ గెలవాలి, కానీ చాలా బలంగా గెలవకూడదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో నిశ్శబ్దంగా నడుస్తున్న సైలెంట్ గ్యాప్. వేదికలపై ఐక్యత కనిపిస్తోంది, కానీ వేదిక వెనుక వేర్వేరు లెక్కలు నడుస్తున్నాయి. రేవంత్ ర్యాలీలలో జన సందోహం ఉంది, కానీ పార్టీ టాప్ లీడర్షిప్ సమన్వయం మాత్రం ఎక్కడో మిస్సింగ్. ఒకే వేదిక, వేర్వేరు హృదయాలు. ఒక సీఎం పోస్టుకి 4 సైలెంట్ పోటీదారులు. ఇది కేవలం బై ఎలక్షన్ కాదు, భవిష్యత్తు నాయకత్వ పోటీ. ఒపీనియన్ పోల్స్ అయితే చెబుతున్నాయి బీఆర్ఎస్ 55%, కాంగ్రెస్ 45%. తేడా తక్కువగానే కనిపిస్తుంది, కానీ ఐక్యత లోపం ఎక్కువ. ఐటీ వర్గాలలో రేవంత్ పాపులర్, కానీ అర్బన్ ఓటర్లు, ముఖ్యంగా ఐటీ వర్కర్స్ పోలింగ్ బూత్ కి వెళ్లే ఆసక్తి తక్కువ. అంటే పాపులారిటీ ఎక్కువైనా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే రేవంత్ గెలుపు సులభమైతే కాదు. జూబ్లీహిల్స్ గెలుపంటే రేవంత్ పాపులారిటీ నిరూపణకు ముద్ర పడుతుంది, కానీ అదే సమయంలో ఆయన కంట్రోల్ పెరుగుతుందేమో అన్న భయం. అదే భయం ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలలో నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం ఓటింగ్ కాదు, ఇది పార్టీ ఐక్యతకు అగ్ని పరీక్ష. రాజకీయ విశ్లేషకుల లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ ఇప్పుడు గెలిస్తే రేవంత్ గ్రిప్ పెరుగుతుంది, కానీ అదే సమయంలో పార్టీ లోపల కొందరికి నిద్ర లేని రాత్రుడు. రేవంత్ గెలిస్తే ఆయన పార్టీని గెలిపించాలి, ఓడిపోతే పార్టీ ఆత్మవిశ్వాసం కూడా కదిలిపోతుంది. ఇది కేవలం జూబ్లీహిల్స్ ఫలితం కాదు, ఇది కాంగ్రెస్ భవిష్యత్తు పరిణామం. ఒక గెలుపు అనేక లెక్కలు, ఒక సీటు అనేక ఆశలు, ఒక నాయకుడు అనేక అనుమానాలు. బయట బీఆర్ఎస్ తో పోరు, లోపల పోరు సీఎం కుర్చీతో. రేవంత్ గెలిస్తే కాంగ్రెస్ దండయాత్ర బలపడుతుంది, కానీ రేవంత్ ఒక్కరే బలపడితే పార్టీ వర్గాలు బలహీన పడతాయా? జూబ్లీహిల్స్ ఎలక్షన్ పొలిటికల్ థ్రిల్లర్లో కొత్త ఎపిసోడ్. ఎవరు హీరో, ఎవరు సైలెంట్ ప్లేయర్, ఎవరు ఫైనల్ కింగ్ మేకర్? జవాబు చాలా దగ్గరలోనే ఉంది. వెయిట్ అండ్ సీ.